తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్కి త్వరలో 40,000 ఉద్యోగాలకి మన ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండరు రేపు జరగబోతున్న అంటే 7th డిసెంబర్ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న బహిరంగ సభలో విడుదల చేస్తారనేసి మనకి సోషల్ మీడియాలోనూ మెయిన్ మీడియాలోనూ వస్తున్న వార్త. ఈ వార్త నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే మనకి ఒకసారి నేపథ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఒక స్టేబుల్ గవర్నమెంట్ రాష్ట్రాల్లో ఉంటే మనకి ఏమవుతుందంటే ఒక 2 సంవత్సరాలు అటు ఇటుగా ఒక నోటిఫికేషను, మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఒక నోటిఫికేషన్స్ ఇచ్చేది అనేది మనకి జనరల్గా చూస్తున్న ఈ ప్రొసీజరే. ఇప్పుడు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్స్లో ఎన్ని కాలేజీలు ఉంటాయి, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అనేది మనకి కొంత క్లారిటీ వచ్చే స్కోప్ అనేది ఉంది. ఇంకా మేము వెయిట్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ డేట్స్ వస్తుంది, ఈ జాబ్ క్యాలెండర్లో ఎన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి అనేది ఇవన్నీ మనం పక్కన పెట్టి ఒక సీరియస్ ఆస్పిరెంట్, ఒక సిన్సియర్ ఆస్పిరెంట్ నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే నోటిఫికేషన్స్ మనకి స్టేట్ సర్వీసెస్లో మనకి ఎప్పటికీ అన్సర్టనిటీ ఉంటుంది. ఈవెన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, మళ్ళీ వాటి యొక్క రీషెడ్యూల్, ఇవంతా కామన్ ప్రొసీజర్లో ఒక భాగమే. ఇవంతా మీరు కానీ పట్టించుకొని ప్రిపరేషన్ అనేది ఒక సీరియస్గా సిన్సియర్గా కానీ స్టార్ట్ చేయకపోయినా లేకపోతే కంటిన్యూ చేయకపోయినా మీరే లాస్ అవుతారు, మనమే లాస్ అవుతాం. కాబట్టి నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ యొక్క వస్తే మంచిది. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం 7th డిసెంబర్ రిలీజ్ చేస్తే ఇంకా మంచిది. ఇది డిలే అయినా కానీ మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఆపకూడదు. అదేవిధంగా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీరు కంటిన్యూషన్ చేయాలి. అప్పుడే రేపు వచ్చే నోటిఫికేషన్స్లో అందరికంటే ఒక స్టెప్ ముందుండడానికి స్కోప్ ఉంటుంది. సో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి నేను ఇచ్చే గోల్డెన్ రూల్ ఏంటంటే యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ప్రిపరేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రిపరేషన్, మీరు ఒక టెస్ట్ సిరీస్ తీసుకోవడం కానీ, లేకపోతే మళ్ళీ రివిజన్ చేయడం కానీ, పాత ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం కానీ, కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోవడం కానీ, మెయిన్స్ మీకు ఆల్రెడీ తక్కువ మార్క్స్ కానీ వచ్చింటే ఏ పేపర్లో మనము మిస్టేక్స్ చేస్తున్నాము, వీటికంతా మనకి సమయం అనేది అవసరం. కాబట్టి వెయిట్ చేయొద్దండి, ఆలోచించద్దండి. స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఇంకా ఎఫర్ట్ పెట్టి ముందుకెళ్ళాలనేసి నేను విష్ చేస్తున్నాను.